సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాం, ఒక ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయ్యి ఉండి కనుక ఉంటుంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరపు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదే విధంగా వాళ్ళకి రక్షణ లాంటి కూడా కల్పిస్తారు. చెప్పినాం కదమ్మా, if they feel that they have threat, we'll definitely provide. సార్ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అబ్బాయిలు అసలు. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చేస్తారు ఉద్యోగంలోకి? కొంచెం ఎవరో చెప్తులు చెప్తారా అండి, ఎవరు అప్పుడు సార్ ఇక్కడ కొంచెం మీరు ఇంట్రడ్యూస్ యువర్ ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు ఉద్యోగంలోకి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో సపరేట్ గా మాట్లాడండి మీరు. ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటుంది. సో మాట్లాడండి, వాళ్ళు బాగా మాకంటే వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను.